హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న స్నేహితులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 14. చెప్పవేంటి, ఈ శారీ ఎవరు కొనిపెట్టారు అని శ్రేయ అనుమానంగా చూస్తూ అడుగుతుంది. మైథిలి తన అనుమానాన్ని గమనించి, ఎవరు ఎందుకు కొనిపెడతారు, ఈ శారీ నేను కొనుక్కుందే అని కోపంగా అంటుండగా, చంద్రిక శ్రేయ డ్రెస్ని తీసుకొచ్చి, నీ 4 కర్చీప్ల డ్రెస్ ఆరిపోయింది, మా అక్క డ్రెస్ మా అక్కకిచ్చి నీ డ్రెస్ నువ్వు వేసుకో అంటూ తన డ్రెస్ తన చేతిలో పెట్టింది. కొద్దిసేపటికి శ్రేయ తన అసలు డ్రెస్లోకి చేంజ్ అయ్యి తను వేసుకున్న మైథిలి డ్రెస్ని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసి మైథిలి, చంద్రిక ఆశ్చర్యపోతుంటారు. అదేంటి, మా అక్క డ్రెస్ మాకు ఇవ్వకుండా నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటున్నావు అని అడుగుతుంది చంద్రిక. శ్రేయ డ్రెస్ని బ్యాగ్లో పెట్టి జిప్ చేసి, ఏదైనా నాకు నచ్చి అది నాది అని అనుకున్న తర్వాత ఇంకొకరికి చెందనివ్వను. అది బట్టలైనా సరే, వస్తువైనా సరే, ఇంకా ఏదైనా సరే, నేను కోరుకుంటే అది నాకు చెందాల్సిందే అని గర్వంగా చెప్పి బ్యాగ్ తీసుకొని హాల్లోకి వెళ్తుంది. చంద్రిక తల కొట్టుకొని, అక్క, మీ బాస్ని మెంటలోడని తిట్టుకుంటావు కానీ ఇది అంతకు మించిన మెంటల్ది కదా అంటుంది. అవును, ఈ 2 మెంటలకి బాగా సరిపోతుంది అని మనసులో కోపంగా అనుకుంటుంది మైథిలి. సూర్య బయటకు వెళ్ళి మినరల్ వాటర్ బాటిల్ నుంచి వాటర్ పారబోసి ఆ బాటిల్కి ట్యాప్ వాటర్ పట్టి ఇంట్లోకి తీసుకొస్తాడు. అప్పుడే అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇదిగో శ్రేయక్క, నీకోసం స్పెషల్గా బయటికి వెళ్ళి మినరల్ వాటర్ బాటిల్ తీసుకొచ్చాను అంటాడు సూర్య. థ్యాంక్ యూ సూర్య అంటూ శ్రేయ వాటర్ బాటిల్ తీసుకుని తాగుతుంటుంది. ఆ విషయం తెలిసిన చంద్రిక ఎవరికంట పడకుండా సూర్యని చూసి నవ్వుతుంటుంది. కొద్దిసేపటికి అందరూ బ్రేక్ఫాస్ట్ చేయటం పూర్తి చేస్తారు. మైథిలి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్ కారు కోసం ఎదురు చూస్తూ, ఈ డ్రైవర్ ఏంటి ఇంకా రాలేదు, లేటుగా ఆఫీస్కి వెళ్తే ఆ మెంటలోడు ఇంకేం టార్చర్ చేస్తాడో అని ఆలోచిస్తుండగా, సరే పెద్దమ్మ, నేను వెళ్తాను అని శ్రేయ బయలుదేరుతుంటుంది. డ్రైవర్ రాలేదని మైథిలి టెన్షన్ పడటం రాజేశ్వరి చూసి, ఎలాగో వెళ్తున్నావు కదా శ్రేయ, కొంచెం మైథిలిని కూడా తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళరాదు అంటుంది. దానికి శ్రేయ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వస్తుందేమోనని మైథిలితో సహా అందరూ ఎదురు చూస్తుంటారు. శ్రేయ కోపంగా మైథిలి వైపు చూసి మనసులో మాట్లాడుకుంటూ, దీనికి 50 లక్షల విలువైన నా ఖరీదైన కార్లో ఎక్కించుకోవాలా? నా కారులో ఎక్కించుకోవడం కాదు కదా, నా కార్ని తాకే అర్హత కూడా దీనికి లేదు. కానీ పెద్దమ్మ మాట కాదనలేను. ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి అని ఆలోచించి, అది పెద్దమ్మ, అమ్మ ఏదో ఫంక్షన్కి వెళ్ళాలంట, త్వరగా రమ్మని చెప్పింది. లేటుగా వెళ్తే నీ చెల్లెల కోపం సంగతి నీకు తెలుసు కదా, అందుకే మైథిలిని నా కారులో తీసుకెళ్లడం కుదరదు. అయినా తన పాత స్కూటీ ఉంది కదా, ఆ పాత స్కూటీ మీద వెళ్ళొచ్చు కదా అంటుంది మాటల్లో తన మీద హేళన చూపిస్తూ. ఆ సలహాలు నువ్వేమీ ఇవ్వనవసరం లేదు, నీకు లేట్ అవుతుందన్నావు కదా, నువ్వు వెళ్ళు అంటుంది చంద్రిక. శ్రేయ తన మాటలకు కోపంగా మూతి తిప్పుకుంటూ బయటికి వెళ్తుంటుంది. అలా తను బయటికి వెళ్ళి రోడ్డుకి అవతల పక్క పార్కింగ్ చేసిన తన కారు దగ్గరికి వెళ్ళబోతుండగా, రివ్వున తన ముందుకు కోట్లు విలువ చేసే బెంజ్ కారు వచ్చి ఆగుతుంది. శ్రేయ ఆ కారు వైపు గుడ్లు వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా చూస్తుండగానే డ్రైవర్ కారు దిగి వినయంగా నిలబడి, గుడ్ మార్నింగ్ మేడం అంటాడు. శ్రేయ తనకే గుడ్ మార్నింగ్ చెప్తున్నాడేమో అని అనుకొని భ్రమపడి పళ్ళు వికిలిస్తూ గుడ్ మార్నింగ్ అని అనబోతుండగా, వెనక నుంచి మైథిలి శ్రేయని దాటుకుంటూ వచ్చి గుడ్ మార్నింగ్ అంటుంది. శ్రేయ మైండ్ దిమ్మ తిరుగుతూ డ్రైవర్ని, మైథిలిని మార్చి మార్చి చూస్తుండగా, డ్రైవర్ వెంటనే మైథిలి కూర్చోవటానికి వెనక సీట్ డోర్ తీసి, కూర్చోండి మేడం అంటాడు వినయంగా. శ్రేయ అదంతా నిర్ఘాంతపోతూ చూస్తుండగానే మైథిలి కారులో వెనక సీట్లో కూర్చొని, త్వరగా పోనివ్వు, ఇప్పటికే లేట్ అయింది అని అంటుంది. అలాగే మేడం అని డ్రైవర్ కారు డోర్ వేసి తిరిగి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చోగానే కారు గాల్లో పోతున్నట్టుగా శరవేగంగా వెళ్తుంది.
కారు వదిలిపెట్టి వెళ్ళిన దుమ్ముని శ్రేయ దులుపుకుంటూ, నేను చూస్తున్నది కళా నిజమా? దీనికోసం కోట్లు విలువ చేసే కారు రావడం ఏంటి? దీనికి ఇంత వైభోగం ఏంటి? అసలు ఈ మైథిలి ఎక్కడ జాబ్ చేస్తుంది? అనే అనుమానాలతో ఆలోచిస్తూ తన కారు దగ్గరికి వచ్చి అంతలోనే ఆ ఆలోచనలకి బ్రేక్ వేసి, ఈ మైథిలి గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు కళ్యాణ్‌ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇండియా వచ్చి వారం అవుతుంది. అప్పటి నుంచి కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకలేదు. ముందు కళ్యాణ్ అపాయింట్మెంట్ సంపాదించి ఆ తర్వాత ఈ మైథిలి సంగతి చూడాలి అంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంది. మైథిలి స్పెషల్ ఛాంబర్లో ఉన్న చైర్ని క్లాత్తో తుడుస్తూ, అందరి ముందు మాత్రం నన్ను ఒక వీఐపీగా చూస్తాడు. ఇక్కడ మాత్రం అటెండర్ వర్క్ చేయిస్తుంటాడు. ఇతని దగ్గర నా అగ్రిమెంట్ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు ఇతని ఆఫీస్ని వదిలేసి వెళ్తానో అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను అని తిట్టుకుంటూ, తర్వాత ఆ చైర్ వైపు తదేకంగా చూస్తూ, అసలు ఈ చైర్ ఎవరి కోసం ఉన్నట్టు? ఈ స్పెషల్ ఛాంబర్ ఎవరి కోసం అయి ఉంటుంది? ఇది ఖచ్చితంగా కళ్యాణ్ కోసం కాదని మాత్రం తెలుస్తుంది. కానీ నాకు మాత్రం ఈ ఛాంబర్, ఈ చైర్ బాగా నచ్చాయి. ఈ చైర్లో కూర్చునేవారు ఎవరో కానీ వారు అదృష్టవంతులు అయి ఉంటారు అని మాట్లాడుకుంటూ చైర్ క్లీన్ చేస్తుండగా, నీకు ఆ చైర్లో కూర్చోవాలని ఉందా అంటూ కళ్యాణ్ గొంతు వినిపిస్తుంది. వచ్చాడు మెంటలోడు అనుకుంటూ మైథిలి కళ్యాణ్ కూడా చూడకుండా విసురుగా చైర్ని తుడుస్తుంటే, కళ్యాణ్ తన వెనకగా దగ్గరగా వచ్చి నిలబడతాడు. కళ్యాణ్ అంత దగ్గరగా రావడం తెలుస్తూ మైథిలి గుండె వేగం పెరుగుతుంటుంది. తన టెన్షన్ చూసి కళ్యాణ్ నవ్వుకుంటూ సడన్గా తన మెడ మీద ముద్దు పెడతాడు. ఆ స్పర్శకి మైథిలి ఒక్కసారిగా ఉలికి పడి ఫ్రీజ్ అయిపోయింది. మళ్ళీ అంతలోనే తేరుకొని కోపంతో కళ్యాణ్ వైపు తిరిగి ఏదో తిట్టబోయేసరికి కళ్యాణ్ తన నోరు మూసి, నోరు తెరిచావంటే నిజంగానే నీతో వాష్రూమ్ క్లీన్ చేయిస్తాను అంటాడు. వెంటనే మైథిలి కళ్ళల్లో భయం కనిపిస్తుంది. కళ్యాణ్ ఆ భయాన్ని గమనించి, గుడ్, ఆ భయంతోనే ఉండు అని తనని అలాగే దగ్గరికి లాక్కొని తన నోటి మీద ఉన్న చేయి తీసి, అటెండర్ పని చేయలేకపోతున్నావా అని అడుగుతాడు. ఆ విషయం వదిలేసి నా మెడ మీద ముద్దు ఎందుకు పెట్టావో ముందు అది చెప్పు అంటుంది. కళ్యాణ్ తన కళ్ళలోకి కైపుగా మత్తుగా చూస్తూ చూపుడు వేలుతో తన పెదవుల మీద రబ్ చేస్తూనే, ఒక మగవాడు ఒక ఆడదానికి ముద్దు ఎందుకు పెడతాడో నేను అందుకే పెట్టాను. ఇంకా నా భాషలో చెప్పాలంటే నీ మీద కోరికతో పెట్టాను అంటాడు. కోరిక అని వినగానే మైథిలి కోపంతో కళ్యాణ్ని విడిపించుకొని వెళ్ళబోతుంటే తనని ఇంకా దగ్గరగా లాక్కొని పట్టుకొని, ఎప్పుడు నా 3 కోరికలు తీరుస్తావేనిమి అని అడుగుతాడు. ప్లీజ్ కళ్యాణ్, నిన్ను కొట్టినందుకు నా మీద బాగా కోపంగా ఉన్నావని అర్థమవుతుంది. ఇలా ఈ పనులు ఆ పనులు చెప్పి టార్చర్ పెడుతూ నా మీదున్న కోపాన్ని కసిని తీర్చుకో. ఇంకా నీ కోపం తగ్గలేదంటే వాష్రూమ్ క్లీన్ అని బెదిరిస్తున్నావు కదా అని ఇబ్బందిగా తలదించుకొని, చివరికి నేను ఆ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కాకపోతే ఇలా కోరికలు కోరికలని నన్ను చంపకు, నన్ను ప్రశాంతంగా బతకనివ్వు అని అంటుంది. నీకు ప్రశాంతత దక్కనివ్వకుండా చెయ్యడానికే కదా నీ మీద దొంగ అని ముద్ర వేసి నా ఆఫీస్కి రప్పించుకుంది. నీ లైఫ్లో ప్రశాంతత అనే విషయాన్ని వదిలేస్తే మంచిది అంటాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంటి కళ్యాణ్, నన్ను వదులు అని కళ్యాణ్ని విడిపించుకొని వెళ్ళబోతుంటే తనని మీదకి లాగి పట్టుకొని, నేను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అంటాడు. ఏమిటది అంటుంది కోపంగా. పెళ్ళైన కొత్త దంపతులు టూర్కి వెళ్తే అది హనీమూన్ అంటారు. మరి పెళ్ళి కాని ఒక అమ్మాయి అబ్బాయి కలిసి టూర్ వెళ్తే దానిని ఏమంటారు అని అడుగుతాడు. అది నన్నెందుకు అడుగుతున్నావు అని అంటుంది కోపంగా చూస్తూ. కళ్యాణ్ తనని వదిలి ఐబ్రోస్ రైజ్ చేస్తూ, నేను నీ బాస్ని, నాకు ప్రశ్నలు వేయడం ఆపి అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. టెల్ మీ యువర్ ఆన్సర్ అంటూ సీరియస్గా అడుగుతాడు. మైథిలి పళ్ళు నూరుకుంటూ, అది హనీమూన్ అయితే ఇది పాయిజన్ మూన్ అవుతుందేమో అంటుంది వెటకారంగా. అతను నవ్వుతూ,
మాలలాగా తన మెడ చుట్టూ చేతులు వేసి, గుడ్, పాయిజన్ మూన్ అని నీకు తగ్గ మంచి పేరు పెట్టావు. త్వరలో మనం పాయిజన్ మూన్కి వెళ్తున్నాం, రెడీగా ఉండు అంటాడు. ఏంటి అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది. నేను చెప్పింది నీకు అర్థమైంది, ఆ క్వశ్చన్ మార్క్ ఫేస్ తీసేసేయి అంటాడు. కళ్యాణ్ అన్నట్టే ఆ ఫేస్ మార్చి, పాయిజన్ టూర్కి నేనెందుకు వస్తాను అని కోపంతో అనబోతుంటే తను మారు మాట్లాడకుండా నోరు మూసి, ఆఫీసులో నేను ఏది చెప్తే అది నువ్వు చేయాల్సిందే అని అంటుండగా అక్కడ టేబుల్ మీద ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. మైథిలిని అలాగే పట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. బయట రిసెప్షనిస్ట్ దగ్గర శ్రేయ నిలబడి ఉంటుంది. సార్, ఎవరో లయ అంట సార్, మీ అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నారు అని అంటుంది రిసెప్షనిస్ట్. అక్కడ శ్రేయ మనసులో మాట్లాడుకుంటూ, ఫోన్లో నా పేరు చెప్పి అపాయింట్మెంట్ అడుగుతుంటే కావాలని కళ్యాణ్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అందుకే ఈసారి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పేరు మార్చి అపాయింట్మెంట్ అడుగుతున్నాను అని అనుకుంటుంది. ఇక్కడ కళ్యాణ్ మైథిలిని బలవంతంగా నోరు మూసి అలాగే పట్టుకొని, లయ్యనా, లయ్య ఎవరబ్బా అని ఆలోచించి ఆ ఆలోచనలో అనుమానం కలిగి, నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ మాత్రమే చెప్పు, అంతకంటే ఎక్కువ మాట్లాడకు అంటాడు రిసెప్షనిస్ట్తో. ఎస్ సార్ అంటుంది రిసెప్షనిస్ట్. లయ అంటూ వచ్చిన ఆమె ఫేసు గోడకు కొట్టిన సున్నంలా, ఐ మీన్ మీలాగా ఓవర్ మేకప్తో ఉందా అని అడుగుతాడు. ఆ రిసెప్షనిస్ట్ కాస్త ఫీల్ అవుతూ శ్రేయామోహన్ చూసి ఎస్ సార్ అంటుంది. రక్తాన్ని గుర్తు చేసేలాగా తన పెదవులకి లిప్స్టిక్ వేసుకొని ఉందా అని అడుగుతాడు. ఎస్ సార్ అని అంటుంది ఆ అమ్మాయి శ్రేయ పెదవులను చూస్తూ. అయితే తను ఖచ్చితంగా శ్రేయానే, నన్ను కలిస్తే ప్రేమ అంటూ జిడ్డులా వదలదు అని మనసులో అనుకొని, త్వరలో నేను బిజినెస్ వర్క్ మీద లాంగ్ టూర్ వెళ్తున్నాను. టూర్ నుండి వచ్చిన తర్వాత ముందు నా పిఏ అపాయింట్మెంట్ తీసుకోమను, నా పిఏ పర్మిషన్ ఇస్తే నా అపాయింట్మెంట్ ఉంటుందని చెప్పు అని ఆర్డర్గా వేస్తాడు. ఓకే సార్ అని ఆమె ఫోన్ పెట్టేసి కళ్యాణ్ చెప్పిన విషయం శ్రేయకి చెప్తుంది. శ్రేయ అంతే విని మధ్యలో, ఈ పిఏ ఎవరు, ఆ పిఏ పర్మిషన్ ఇస్తేనే నేను నా కళ్యాణ్ కలవాలా, అది కూడా టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంట అని మనసులో కోపంగా తిట్టుకొని, పోనీ ఆ పిఏ అపాయింట్మెంట్ ఇప్పుడు ఇస్తారా అని అడుగుతుంది రిసెప్షనిస్ట్ని. సారీ మేడం, ఇప్పుడు కుదరదు, కళ్యాణ్ సార్ టూర్ వెళ్ళి వచ్చిన తర్వాతే ఏ అపాయింట్మెంట్ అయినా అన్నట్టు అంటుంది. ఓకే అంటూ శ్రేయ నిరుత్సాహపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మైథిలి కళ్యాణ్ కౌగిలి చెరసాల నుంచి బలవంతంగా బయటపడి, నేను నీతో పాయిజన్ టూర్కి రాను అంటుంది. ప్రతిసారి నీ జాబ్ అగ్రిమెంట్ డీటెయిల్స్ని నేను గుర్తు చేయను, నేను ఎటు వెళ్తే నువ్వు అటు రావాల్సిందే అంటాడు ఆర్డర్గా. మైథిలికి ఆ అగ్రిమెంట్ గుర్తొచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకొని, అది కళ్యాణ్, టూర్ అంటే మా అమ్మ ఒప్పుకోదు అని రిక్వెస్ట్గా అంటుంది. కళ్యాణ్ కోపంగా తన 2 బుగ్గలు నొక్కి పట్టి, నా నుంచి తప్పించుకోవడానికి నీ వల్ల కాదు ఎనిమి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను, ఇది బిజినెస్కి సంబంధించిన టూర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాతో రావాలి, అండర్స్టాండ్ అంటాడు. మైథిలి భయంతో చూస్తూ వస్తున్న కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూనే సరే అని అప్పటికప్పుడు సమాధానం చెప్పింది. కళ్యాణ్ మైథిలిని వదిలేసి, ఇక్కడ క్లీనింగ్ అయిపోయాక మన క్యాబిన్కి రా అని చెప్పి వెళ్తాడు. మెంటలోడు అని తిట్టుకుంటూ టేబుల్ని క్లీన్ చేస్తుంటుంది. మరుసటి రోజు ఉదయం మోహన్ ఆఫీస్కి రెడీ అయి వెళ్తాడు. లోపల మైథిలి కూడా ఆఫీస్కి రెడీ అవుతుంటుంది. మ్యాగజైన్లో ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓగా కళ్యాణ్ కవర్ ఫోటో కనిపిస్తుంటుంది. సూర్య ఆ మ్యాగజైన్ మీదున్న కళ్యాణ్ ఫోటోని గొప్పగా చూస్తూ, మీ బాస్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడక్క అంటాడు. మైథిలి నుదుటిన బింది పెట్టుకుంటూ, వాడికి అందంతో పాటు అందుకు మించిన మెంటలు కూడా ఉన్నాయి అని అనుకుంటుంది కోపంగా. మెంటలున్న మంచి పేరు తెచ్చుకుంటున్నాడు కదా అక్క, నేను కూడా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యి ఇలా నా ఫోటోను కూడా
మ్యాగజైన్లో చూసుకోవాలని నా కోరిక అంటూ ఆశగా చెప్తాడు సూర్య. మైథిలి తమ్ముడి కోరికకు సంతోషపడుతూ, అది నీ కోరికే కాదు, నా కోరిక కూడా సూర్య. ఎప్పటికైనా నిన్ను అంతటి హోదాలో చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. కాకపోతే వాడిలాగా నీకు మెంటల్ రాకుండా ఉంటే చాలు అంటుంది. ఇంతలో డోర్ కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరు వచ్చినట్టుగా ఉన్నారు, వెళ్ళి డోర్ తీ అంటూ హెయిర్ దువ్వుకుంటూ చెప్తుంది మైథిలి. అలాగే అక్క అని సూర్య వెళ్ళి డోర్ తీస్తాడు. సూటు బూటుతో హుందాగా కళ్యాణ్ ఎదురుగా కనిపిస్తాడు. కళ్యాణ్ని అలా చూడగానే సూర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నోటి దూల ఆపుకోలేక, అక్కా మీ మెంటల్ బాస్ వచ్చాడు అంటూ కేక వేస్తాడు. ఇక అంతే, సూర్య మీద కళ్యాణ్ టెంపర్ పీక్స్లోకి వెళ్తుంటుంది. సూర్య కేకలకి మైథిలి ఆశ్చర్యపోయి, మా మెంటల్ బాస్ ఇక్కడికి రావడం ఏంటి అని అనుకొని లోపల నుంచి బయటికి తొంగి చూసి డోర్ దగ్గర కళ్యాణ్ నిప్పులు కక్కుతున్న కళ్ళతో సూర్యని చూడటం గమనించి తల కొట్టుకుంటూ, వామ్మో ఈ సూర్య కొంప ముంచాడు, ఆ మెంటలోడు నా తమ్ముడిని ఏం చేస్తాడో అని అనుకొని భయపడుతూ బయటికి వచ్చేసరికి కళ్యాణ్ కోపానికి సూర్య గాల్లో వేలాడుతుంటాడు. అంటే కళ్యాణ్ ఒక్క చేతితో సూర్య షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి గాలిలో వేలాడదీస్తుంటాడు. కళ్యాణ్ మెంటల్కి ఇక్కడ మైథిలికి గాలిలో ఉన్న సూర్యకి ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి. సూర్యని గాలిలో అలాగే పట్టి ఉంచి, ఎవడు మెంటల్ బాస్ అని అడుగుతాడు కోపంగా. సూర్య భయపడుతూ మళ్ళీ అదే కంగారులో, మీరే సార్ అంటాడు. మైథిలి సూర్య పరిస్థితిని చూసి తల పట్టుకుంటుంది. కళ్యాణ్ ఇంకా కోపం తెచ్చుకొని సూర్యని ఇంకాస్త పైకి లేపుతాడు. సూర్య ఇంకా భయపడుతూ, అయ్యో సార్, సడన్గా మిమ్మల్ని చూసిన టెన్షన్లో నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు, పొరపాటుగా అన్నాను, నన్ను క్షమించి వదిలేండి సార్ అంటాడు. కానీ కళ్యాణ్ కోపంగా అలాగే పట్టుకొని, ఇంకా ఏం చెప్పింది మీ అక్క, నేను శాడిస్ట్ని, మూర్ఖుణ్ణి, రాక్షసుని, పిచ్చోణ్ణి అని కూడా చెప్పిందా అని అడుగుతాడు. ఆ పేర్లను విని సూర్య భయంతో ఆశ్చర్యపోతుంటే, అవన్నీ నేనేమి చెప్పలేదు, నీకు నువ్వే నీ బిరుదులన్నిటినీ బయట పెట్టుకుంటున్నావు అంటుంది మైథిలి. కళ్యాణ్ సూర్యని అలాగే ఎత్తిపట్టి మైథిలిని కోపంగా చూస్తుంటాడు. సూర్య భయపడుతూ, అయ్యో అక్క, ముందు నన్ను కాపాడు ప్లీజ్ అంటాడు. మైథిలి తమ్ముడి పరిస్థితి చూసి జాలిపడుతూ, వాడు ఏదో పొరపాటుగా అన్నాడు కళ్యాణ్, వాడి తరపున నేను కూడా సారీ చెప్తున్నాను, ప్లీజ్ వాడిని వదిలేయి అని అడుగుతుంది. అవును సార్, పొరపాటుగా అన్నాను, మీరు నన్ను ఇంత ఎత్తుకి లేపితే నేను నిజంగానే చచ్చిపోయి పైకి వచ్చానేమోనని ఫీలింగ్ కలుగుతుంది, ఇంకెప్పుడు మిమ్మల్ని మెంటల్ బాస్ అని అనను సార్, ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించి నన్ను వదిలేయండి అని వేడుకుంటాడు. ప్లీజ్ కళ్యాణ్, మా సూర్య తొందరలో అలా అన్నాడు, వాడిని వదిలేయి అని వేడుకుంటుంది మైథిలి. కళ్యాణ్ ఇద్దరి వైపు మార్చి మార్చి చూసి ఒక్కసారిగా సూర్య షర్ట్ కాలర్ వదిలేస్తాడు. దాంతో సూర్య అంత పైనుంచి దబేలుమని కిందికొచ్చి పడి, అమ్మో నా నడుము విరిగింది అంటాడు నొప్పితో. మైథిలి భయపడుతూ సూర్య దగ్గరికి వెళ్ళి, ఏంటి కళ్యాణ్ వాడిని అలా వదిలేశావు అని అడుగుతుంది. మీరిద్దరే కదా వదిలే అని రిక్వెస్ట్ చేసింది, ఎందుకులే పాపం అని మీ రిక్వెస్ట్ని మన్నించి వదిలేశాను అంటాడు తాపీగా. కళ్యాణ్ మెంటలు ఎలా ఉన్నాయనేది కామెంట్స్లో తెలియజేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.